జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా సార్లు పర్మిషన్ లేని మీటింగ్లలో కూడా మాట్లాడిండు. మన పర్మిషన్ తీసుకున్నాం, ఒక అర్ధగంట అటు ఇటు అవుతుంది, ఏం కాదు, అంతే కదా. మన బాధలు చెప్పుకునేందుకు వచ్చినాం, ఒక అర్ధగంట అటు ఇటు అవుతుంది. ఈ మీటింగ్ పెట్టే క్రమంలో మోతీలాల్ మేము మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం ఏంటంటే, నాయకుల కన్నా ఎక్కువ, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ నిజంగా నిరుద్యోగులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మేజర్గా మాట్లాడాలి, వాళ్ళ సంబంధించిన సబ్జెక్టే జనం లోపలికి పోవాలి అని. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న ఏమైపోయిందంటే, ఏ రాజకీయ ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఇదంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పని ఒకటి బటగాల్చి మీద వారేసే పని చేస్తూ ఉన్నారు, చేస్తారు కదా. ఎవరు ఏం పెట్టినా కానీ వాళ్ళకి పైసలు ఇస్తూ వచ్చారు. మీరంతా పైసలు ఇస్తూ వచ్చారు రైడ్కి? లేదు కదా, ఎవరు ఒక్కడు కూడా రాలే కదా. అవన్నీ వెనకెళ్ళి వేరే వాళ్ళు నడుపుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి ఏం లేదు, ఉట్టిగానే రేపు పొద్దుగాల కాదు సాయంత్రమే ఇచ్చి పడేస్తారు స్టేట్మెంట్. వాళ్ళంతా వేరే వాళ్ళు నడిపితే వచ్చినారు వాళ్ళు అని చెప్పని చెప్తున్నారు కదా. ఎవరో ఒకరిద్దరు కలిపి కోట్లలో వేసే నోటికాడ బుక్క తిన్నారని జనార్దన్ చెప్పి నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. కానీ ఏది కూడా మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు అని చెప్పిన ఆంధ్రుల గురించి. ఏంటిది? మాట అంటే మాట కాదు, మాయల ఫకీరు మాట, ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు. అటు ఆడి తప్పటం ఏమంటారు? ఏమంటారు? ఏదో మరి నాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి దాని సంగతి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నది, నేను బాధతో అంటున్నా, నేను వ్యక్తిగతం కాదు కానీ నేను ఇక పబ్లిక్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి చెప్పాల్సిందే. అయ్యా నువ్వే, నీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, నీలోఫర్ ఛాయ్ తాగిండు, ప్యారడైజ్ బిర్యానీ తిన్నాడు, బోత్ అచ్చాయ్ అన్నాడు, బావర్చి కూడా తిన్నాడు అటగో, బావర్చి కూడా తిన్నాడు. మనకు కూడా అనిపించింది, మన దగ్గరికి ఇడికే వచ్చిండు కదా, మనకు అనిపించింది అబ్బా ఇవన్నీ తిన్నాడు కదా, మనకు కూడా తీయని మాటలు చెప్పుకుంటున్నాడు, మనకు కూడా నౌకర్లు వస్తాయంటే మా ఊళ్ళు బస్సులు పట్టుకొని ఒకటే ఉరికి ఇడికెళ్ళి అలా జనార్దన్ వాయ్, విఠల్ వాయ్, అందరం పోయినాం. ఊర్లలో పోయి కడుపు పట్టుకున్నాం, కాలు పట్టుకున్నాం, గదవ పట్టుకున్నాం, అందరు పట్టుకొని ఎట్లా చేసి ఈ గద ముక్కొని మాత్రం దించాలరా భయపడి మన నాగం పట్టించండి. ఆడి తప్పిండు, అటుగాడు ఇటుగాడు అని అనుకొని ఆయన ఇంటి దారి పట్టించిన. ఈయన వచ్చినాక ఏమైనా చేస్తాడేమో అని. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు అన్ని డిమాండ్స్ అన్ని చెప్పారు, అన్ని నినాదాలు కూడా ఇచ్చిన వాటికి దానికి పోదలుచుకోలే. మా తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ చెప్పిండు 50,000 ఉద్యోగాలు ఇస్తే చాలని, అవసరం లేదు. అట్లా కాదు, నువ్వు ఏం చెప్పినావో చేయాలని చెప్పాలి. నేనైతే అంటున్నా, కరెక్టా కదా? నువ్వు 2 లక్షలు ఉన్నాయా సంవత్సరానికి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఉన్నాయా అని అడిగితే కూడా తీసిమార్ కానీ లెక్క నేను నల్లమాల పులిబిడ్డ అని చెప్పని మీసాలు తిప్పి మాట్లాడిండు కదా. మరి ఏమైందా ఆయన సంగతి? ముఖ్యమంత్రి నీ 2 లక్షల ఉద్యోగాలు ఏదని అడగాలి, మాకు 50 ఇస్తే చాలని కాదు. అది కొత్త దుఃఖం వద్దు మనకు. నువ్వు ఏం పెట్టినావో అది కావాలి, ఏం జాబ్ క్యాలెండర్ ఏం పెట్టినావో అది కావాలి. నిన్న మొన్న చెప్తున్నాడు ఉపన్యాసం మైక్ పట్టి దంచిండు. ఏంది 1,60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినా అని చెప్పేసేసిండు ఆయన. ఇది నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? అబద్ధం కదా. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు కదా, ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఆడి తప్పినోని ఏమనాలి? అటు కాదు ఇటు కాదు, ఈయన ముచ్చట్లు, ముఖ్యమంత్రి ముచ్చట్లు అట్లనే ఉన్నాయని. మా జనార్దన్ మంచి ఆవేశంగా చెప్పిండు, నువ్వు తీసుకుంటావా ఊరికి నేను తీసుకుంటా అని. ఆయన గట్టిగిన వాడి పోలీసు వాళ్ళు చుట్టుపక్కల లేకుండా తటబార పట్టుకొని స్టేట్ బయటకు పోతాడు. మహబూబ్నగర్ వాళ్ళు కూలి పని చేసుకుంటారు, వాళ్ళు బతికిదారు పోతే ఈయన ప్రాణం భయంతో ఉరకాలి. ఇక ముఖ్యమంత్రి ఉంటాడా? అయినా ఉంటాడా? పోలీసు వాళ్ళ దగ్గర లేకపోతే ఓ అన్న బస్సులు గీసులు అని చెప్పక ఇప్పుడే బస్సులు తలగబెట్టుడు ఇవన్నీ కాదు, మన పంతా కాదు అది. ఇప్పటికే వాళ్ళు చూస్తున్నారు. ఈ పర్మిషన్ ఇచ్చినందుకు నానా హరిగోస రాత్రి దాదాపు 10:30-11 గంటల వరకు గోస ఉచ్చుకున్నారు. మనకు ఆ భాష అవసరం లేదు, మన బస్సులు తలగబెట్టేది లేదు, ఎవరిని కొట్టేది లేదు. మనకున్నటువంటి, అది మన ఆస్తే, మళ్ళా మనకున్నటువంటి ఆయుధము ఓటు ఆయుధం. ఆ ఓటు ఆయుధంని చైతన్యవంతులు చేసుకోవాలి, మన జనాలను మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి పక్కా చెప్పేది ఏంటంటే, అన్ని మనం వాళ్ళ చేతికిచ్చి లాస్ట్కు మన చేతులలో ఉండాల్సినటువంటి ఆయుధాలు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, 5,000 రూపాయలకు అమ్ముడు పోయినామా లేదా? మొన్న పోయినరా 5,000 రూపాయలకు. మరి పైసలు ఇచ్చినోడు వాడు పైసలు గలపెట్ట చదువుకుంటుంది కూర్చుంటారా? లేకపోతే నీ నా గురించి ధర్నా చౌక్ వచ్చి ధర్నాలో మాట్లాడాలనుకుంటారా? పైసల గురించే చూసుకుంటారు కదా. ఎవరేం చేసినా గదే పని చేస్తారు. గ్రాడ్యుయేట్స్ కూడా అమ్ముడు పోయి పైసలకు అమ్ముడు పోతున్నారు కాబట్టినే మనకి వాళ్ళ దుస్థితి ఉన్నదని చెప్పని నేను అనుకుంటున్నా. విఠల్ చెప్పిన దానికి ఒకటి క్లియర్గా నేను కూడా ఏం చెప్తున్నా అంటే, మేము ఆల్రెడీ నినాదం స్టార్ట్ చేసినాం. ఎక్కడెక్కడనైతే గ్రామాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో సర్పంచ్లు కావాలి. సర్పంచ్ల బిల్లు కూడా ఇస్తలేరు వాళ్ళు. మీరు ఇవన్నీ ఎందుకు? మీ ఉద్యోగాల గురించి చెప్తారు కదా. ఈయన ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు, అమరుల కుటుంబాలు, అమరులు చనిపోయిన ఎంతమంది?
ఎంత? అంతే కదా. ఆయన కూడా గదే లెక్క చెప్పిండు. పోయిన ఆయన కూడా అసెంబ్లీలో గదే చెప్పిండు. కేసీఆర్ అంటే ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మాస్తు మాటలు మాట్లాడడం మనం కూడా మంచిగా వింటాం. 4-5 పేర్లు చెప్తాడు. ఢిల్లీలో చచ్చిపోయిన యాదే గురించి చెప్తాడు, కానిస్టేబుల్ కిష్టయ్య గురించి చెప్తాడు, ట్రైన్ కట్టపోయిన సుమన్ గురించి చెప్తాడు. చెప్పగానే మనకు అనిపిస్తుంది అబ్బా నిజంగానే మన మనసులో మాట ఏం చెప్పిండు భయ్ మన మానవుడు అని ఆయన నమ్మితివి. వచ్చినాక ఈయన నమ్మే లెక్కేంద్ర ఆయన జర లెక్క తీరా 1200 మంది ఎక్కడ పోయారు అంటే 100 రోజుల లోపట నేను వచ్చినాక 100 రోజుల లోపట అందరి తీస్తా, లెక్కలు తీసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఆయన చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఈయన చెప్పిండు. ఆయన ఇయ్యలే, ఇగో ఈయన ఇయ్యలే, ఇద్దరు ఇయ్యలే. ఇద్దరు ఆడి తప్పిన వాళ్ళు ఏంటిది జర గట్టిగా నిర్భయ వాళ్ళు ఆడి తప్పిన మాట 610 జీవో ఆగమాగం చేసిండ్రు. రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తమాట చేసిండ్రు. అంతే కదా. గిర్గిలానీ కమిషన్ ను గిర్ర గిర్ర తిప్పిండ్రు.